విద్యార్థిని విద్యార్థులారా, ముందు పేజీలో మనము శతక సుధ అనే పాఠ్యభాగానికి సంబంధించిన అవగాహన తెలుసుకున్నాం కదా. అలాగనే ముందు మాటగా మనం చెప్పుకున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను గ్రహించారు కదా. ఇక ఇప్పుడు ఈ పేజీలో ఏ విషయాన్ని గురించి తెలియజేస్తున్నాము? శతక సుధ పాఠ్యభాగము యొక్క ఉద్దేశ్యము, వివరాలు. పాఠ్యభాగ వివరాలు, పాఠ్యభాగ ఉద్దేశం. ఏ ఉద్దేశంతో మనకి ఈ పాఠ్యభాగాన్ని ఇచ్చారు, అలాగనే దానికి సంబంధించినటువంటి పాఠ్యము ఏ విధమైనటువంటి ప్రక్రియ ద్వారా రాయబడింది, ఈ విషయాలన్నీ మనం దీనిలో తెలుసుకోబోతున్నాం. ఓకేనా? ఇక్కడ చూడండి, ఈ బొమ్మను చూడండి. ఇంతకుముందు మీకు నేను చూపించినట్టుగానే ఒక గురువు గారు కూర్చొని తన ఎదురుగా ఉన్నటువంటి శిష్యులకు, విద్యార్థులకు నీతిని బోధిస్తూ ఉన్నారు. మంచి చెడ్డల గురించి తెలియజేస్తూ ఉన్నారు. అవునా? మంచి చెడ్డల గురించి తెలుసుకోకపోతే ఏమవుతుంది? మూర్ఖుల్లాగా ప్రవర్తించవలసి ఉంటుంది సమాజంలో. మంచి చెడు మనకి తెలిసినప్పుడు మాత్రమే సమాజంలో ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఏ విషయాన్ని ఎలా గ్రహించాలి, గ్రహించినటువంటి విషయాన్ని ఎలా అమలు చేయాలి, అమలు చేయటం అంటే ఆచరించటం అన్నమాట, ఎలా ఆచరించాలి, ఇలాంటి విషయాలన్నిటినీ మనకు అర్థమవుతాయి. అలా లేకుండా మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించామనుకోండి, ఏమంటారు అందరూ? విద్యావిహీనుడు అంటారు. విద్యావిహీనుడు అంటే దేనితో సమానం? పశువుతో సమానం. కాబట్టి విద్యావిహీనః పశుః భవతి అంటారు పెద్దలు. చదువు లేనటువంటి వాడు, సంస్కారం లేనటువంటి వాడు పశువుతో సమానుడు అనేస్తారు. అందువల్ల అలాంటి పశు లక్షణాలు ఉండకూడదు. మనము మనుషులుగా ఉన్నాము. మనుషులు దివ్యమైనటువంటి శక్తిని కలిగి ఉండాలి, దివ్యమైనటువంటి వ్యక్తులుగా ఉండాలి, కాబట్టి గొప్ప జ్ఞానవంతులుగా ఉండాలి. కాబట్టి ఇటువంటి పాఠ్యభాగాన్ని చాలా శ్రద్ధగా నేర్చుకోవాలి. ఇక చూడండి, పాఠం యొక్క ప్రధాన ఉద్దేశం చూడండి. విద్యార్థులలో నైతిక విలువలు పెంపొందించటం, వారిని ఉత్తమ పౌరులుగా ఎదిగేటట్లు చేయటం ఈ పాఠ్యభాగం యొక్క ప్రధాన ఉద్దేశం. అది విషయం. ఓకే? అంటే విద్యార్థులందరూ ఈ పాఠ్యభాగాన్ని చదవడం ద్వారా ఏం నేర్చుకుంటారు? ప్రతి పద్యాన్ని ఎలా చదవాలో నేర్చుకుంటారు, పద్యాన్ని ఎంత రాగయుక్తంగా పలకాలో నేర్చుకుంటారు, పద్యంలో ఉన్న భావం ఏంటో తెలుసుకుంటారు. వీటి వల్ల ఏమవుతుంది? ఉచ్చారణ, స్పష్టమైనటువంటి మాట ఎలా పలకాలి, ఎప్పుడు ఎట్లాంటి పదాన్ని ఏ విధమైనటువంటి శబ్దంతో ఉచ్చరించాలి, ఆ ఉచ్చారణ దోషాలు లేకుండా ఎలా పలకాలి అనేటువంటి విషయాలన్నింటినీ మీరు క్రమంగా నేర్చుకోవచ్చు. అంతేనా? ఇది పద్యం చదవడం ద్వారా వస్తుంది. మరి పద్య భావం ద్వారా ఏం తెలుస్తుంది అంటే అద్భుతమైనటువంటి నీతి తెలుస్తుంది. ఆ నీతి ద్వారా, పద్యంలో చెప్పబడినటువంటి భావంలో ఉన్నటువంటి నీతి ద్వారా మన ప్రవర్తనని సరిదిద్దుకోవడానికి అవకాశము ఏర్పడుతుంది. ఓకేనా? అందుచేత ప్రధానమైన ఉద్దేశం చూడండి, నైతిక విలువలు అంటే నీతివంతమైనటువంటి విషయాలు, విలువలు. నీతివంతమైన విషయాలు అంటే అర్థం ఏంటి? మనం ఎవరితో మాట్లాడినా, ఏ పని చేసినా, ఏం తింటున్నా, ఏం కూర్చున్నా, ఎక్కడున్నా సరే, చదువుకుంటున్నా, ఎక్కడున్నా సరే మనం కొన్ని పద్ధతుల ప్రకారంగానే ప్రవర్తించగలగాలి. ఆ పద్ధతి ధర్మాన్ని ఆశ్రయించి ఉంటుంది. ధర్మబద్ధంగా ప్రవర్తిస్తే నీతివంతమైనటువంటి వ్యక్తిగా మనకి పేరు వస్తుంది. కాబట్టి ధర్మానికి, నీతికి ఇంత సంబంధం ఉన్నది కాబట్టి ఆ విలువలు ముందుగా మీరు చిన్నప్పుడే కనుక గ్రహిస్తే మీ జీవితాలు అద్భుతంగా తీర్చిదిద్దబడతాయి. ఎందుకని? మొక్కై వంగనిది మానై వంగదు కదా. అందువల్ల మీరు చిన్నగా ఉంటున్నప్పుడే వాటిని గ్రహించగలిగినట్లయితే అద్భుతమైనటువంటి శక్తి సంపన్నులుగా, మంచి ఉత్తమ పౌరులుగా తయారు కాబడతారు. ఆయా ఉద్దేశంతోనే విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించటం, వారిని ఉత్తమ పౌరులుగా ఎదిగేటట్లు చేయటం ఈ పాఠం యొక్క ప్రధాన ఉద్దేశం. ఓకేనా? వెనక ఉన్నటువంటి ఈ మహర్షిని చూస్తూ ఉండండి. మధ్య మధ్యలో నేను చెప్పేటువంటి విషయాలను గ్రహిస్తూ ఉండండి. ఒక్కొక్క పద్యానికి తగినటువంటి భావాలకు సంబంధించిన చిత్రాలు కూడా పక్కన ప్రదర్శించడం జరిగింది. ప్రతి పద్యానికి ఒక భావం ఉంటుంది కదా, ఆ భావానికి తగిన విధంగా బొమ్మలు కూడా పక్కనున్నాయి. ఆ బొమ్మలను చూసి ఆ భావాన్ని అర్థం చేసుకొని పద్యం ఎలా చదవాలో తెలుసుకొని ఎక్కడ విడగొట్టాలి, ఎక్కడ కలపాలి, ఇలాంటి విషయాలన్నింటినీ గ్రహించి ఒక్కొక్కటి నేర్చుకుందరు కానీ. సరేనా? ఇక ఇప్పుడు పాఠ్యభాగ ఉద్దేశం అర్థమైంది కదా. ఇక పాఠ్యభాగం యొక్క వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఏమంటున్నారు ఇక్కడ? ఈ పాఠం శతక ప్రక్రియకు చెందినది. శతక ప్రక్రియ, మీకు ఇంతకుముందు ప్రక్రియ అంటే ఏంటో కూడా చెప్పాను. కొన్ని పాఠాలు జరిగినప్పుడు ప్రక్రియ అంటే ఏంటో చెప్పాను. ప్రక్రియ అంటే రాసే విధానము, చేసే విధానము లేదా రాసే విధానము. ప్రక్రియగా ఏ ప్రక్రియ ఇది? శతక ప్రక్రియ. శతక ప్రక్రియ, శతక అంటే అర్థం ఏంటి? 100. శతకము అంటే 100 అని అర్థం, 100 అని అర్థం. పద్యాలకు సంబంధించినంత వరకు ఆ శతకాన్ని 100 కంటే ఎక్కువగా కూడా, అంటే 108 వరకు మాత్రమే పరిమితం ఉన్నాయి. 100 కానీ లేదా 108 కానీ ఉన్నటువంటి పద్యాల యొక్క సమాహారాన్ని, అన్నీ ఒకచోటనే ఉండటాన్ని శతకము అంటారు, శతక పద్యాలు అంటారు.
కాబట్టి ఇందులో ప్రతి శతకము ఎవరెవరు ఏమేమి రాశారు లాంటి వివరాలన్నీ మనకి ఇక్కడ ఇవ్వడము జరిగింది. అందుకని శతక ప్రక్రియ, పద్య ప్రక్రియ, పాఠ్య ప్రక్రియ, గద్య ప్రక్రియ, వచన ప్రక్రియ, ద్విపద ప్రక్రియ, కావ్య ప్రక్రియ, నాటక ప్రక్రియ, గ్రంథ ప్రక్రియ, ప్రబంధ ప్రక్రియ, ఇలా రకరకాల ప్రక్రియలన్నీ ఉంటాయి. అంటే అవన్నీ ఏంటి, రాసేటువంటి విధానాలు అన్నమాట. ఆ పాఠ్యభాగాన్ని ఏ విధానంలో రాశారు ఆ విధానం పేరే ప్రక్రియ. ఓకేనా. ఇక శతకం అంటే 100 పద్యాలు కలది అని అర్థం. కొన్ని చోట్ల శతకాల్లో 100కు పైగా కూడా పద్యాలు ఉంటాయి, కాబట్టి దాన్ని కూడా శతకమనే అంటాము. ఇక సాధారణంగా శతక పద్యాలకు మకుటం ఉంటుంది. మకుటం అంటే అర్థం ఏంటి, కిరీటం అని అర్థం. మామూలు భాషలో చెప్పాలి అంటే మామూలు అర్థాన్ని కిరీటం అని అంటాం. కిరీటం పెట్టుకోవడం అంటే ఇక్కడ పద్యమే ఒక చక్రవర్తి, ఒక గొప్ప మహారాజు అయితే ఆ పద్యానికి కిరీటం ఎలా ఉంటుంది, ఎక్కడ పెట్టాలి అంటే ప్రతి పద్యంలోనూ చివరి 2 లైన్లు కానీ, లేదా చివరి పాదము చివరి లైన్ కానీ, లేదా చివరి పాదంలో అంటే 4వ పాదంలో చివరి మాట కానీ మకుటంగా ఉంటాయి అని చెప్తారు. అంటే మకుటము అంటే ఒకే పదము ప్రతి పద్యంలోని రిపీటెడ్గా రావడము, ఆవృత్తిగా రావడము, పునరావృత్తిగా రావడము. అంటే మరల ఆ పదము ప్రతి పద్యంలోకి వస్తూనే ఉంటుంది. మీ అందరికీ తెలుసు విశ్వదాభిరామ వినురవేమ అని అన్నారు అనుకోండి. ఆ విశ్వదాభిరామ వినురవేమ అనేటువంటిది అది వేమన శతకమే కదా. వేమన శతకంలో ఉన్నటువంటి పద్యాలలో ఆ 4వ పాదం కదా అది ప్రతిసారి వస్తూనే ఉంటుంది, ప్రతి పద్యానికి వస్తూనే ఉంటుంది. అలా ప్రతి పద్యానికి ప్రతిసారి చెప్పబడటం ఏదైతే ఉన్నదో ఆ మాట దాన్ని మకుటము అని అంటారు. ఓకేనా. అంటే ఆ పద్యానికి అది మకుటం అన్నమాట, కిరీటం లాంటిది. ఆ కిరీటం ప్రతిసారి మనకి పద్యాలలో వస్తూ ఉంటుంది. మరి అలాగే ప్రతి పద్యానికి కూడా ఉన్నాయి ప్రతి శతకాలు. ఆ కవులు రచించినటువంటి అనేక శతకాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ శతకాలు, వాటి యొక్క పద్యాలు, ఆ గ్రంథాలకు సంబంధించినటువంటి విషయాలు, వీటన్నిటిని క్రమక్రమంగా మనము తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, సాధారణంగా శతక పద్యాలకు మకుటం ఉంటుంది. ఈ పాఠంలో సుమతీ శతకము, శ్రీకాళహస్తీశ్వర శతకము, కుమారీ శతకము, సుభాషిత రత్నావళి, ప్రభుతనయ శతకము, గాంధీతాత శతకము, భరతసింహ శతకము, భవ్యచరిత శతకాల యొక్క పద్యాలు ఈ పాఠ్యభాగంలో ఉన్నాయి. ఎంతోమంది మహానుభావులు రచించినటువంటి ఆయా పద్యాలన్నిటికీ కూడా ముందే చెప్పాను కదా. పద్యాలన్నీ 100 పద్యాలు ఒక చోట ఉంటాయి. గ్రంథం ఉన్నదనుకోండి, ఆ గ్రంథం పేరు శ్రీకాళహస్తీశ్వర శతకం అనుకోండి, లేదా సుమతి శతకం అనుకోండి. సుమతి శతకం అంటే ప్రతిసారి కూడా సుమతి 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 అనే వస్తూ ఉంటుంది. అందులో 100 పద్యాలు ఉంటాయి, లేదా 100 కంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి. 2 కావచ్చు, 102, 103, 108 పద్యాల వరకు కూడా దానికి పరిమితి ఉంటుందన్నమాట. అందువల్ల అటువంటి శతకాలన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనము ఈ శతకాలు ఎవరెవరు రచించారు, ఏ శతాబ్దాలకు చెందినవారు, ఏ కాలాలకు చెందినవారు, వారు రచించినటువంటి ఇతర రచనలు ఏమున్నాయి, వారు ఏ ప్రాంతాలకు చెందినటువంటి వారు, ఎంత అద్భుతమైనటువంటి కీర్తిని గడించారు, ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందారు, ఇలాంటివన్నిటినీ కూడా మనం క్రమంగా తెలుసుకుంటామన్నమాట. అందువల్ల ఇప్పుడు ఈ పాఠ్యభాగానికి సంబంధించినంత వరకు ఈ ముఖ చిత్రాన్ని చూడండి. కళ్ళకు హాయిని కల్పించేటువంటి పచ్చనిదనము, ఆశ్రమ వాతావరణము, గురువుగారు, ఎదురుగా శిష్యులు, ఈ పక్కన మనకి కనిపిస్తున్నటువంటి మహర్షి, ఈ మహర్షి చెప్తున్నటువంటి అద్భుతమైనటువంటి దివ్య బోధనలు, నీతి సూక్తులు, ఇవన్నీ సుభాషితాలు, ఇవన్నిటిని ఈ వాతావరణం చూస్తేనే మనకి అర్థమవుతుంది. చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వినవలసినటువంటి పాఠ్యభాగము. ఎందుకని మన జీవితాలను, మన భవిష్యత్తును అందంగా, గొప్పగా, ఉన్నతంగా తీర్చిదిద్దగలిగేటువంటి అద్భుతమైనటువంటి పద్యాలన్నీ మనం త్వరలో ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఓకేనా. ఇంతవరకు మీరు పాఠ్యభాగ ఉద్దేశాన్ని గ్రహించారు, పాఠ్యభాగం యొక్క వివరాలు కూడా తెలుసుకున్నారు. మరి తర్వాత పేజీలో పద్యంలోకి వెళ్ళి ఏ పద్యం కవి పరిచయాల్లోకి వెళ్దాం. ముందు కవి పరిచయాలు చూద్దాం, కవి పరిచయాల తర్వాత పద్యాల్లోకి వెళ్దాం. ఓకేనా, చూస్తూ ఉండండి.